దందాలు బంద్ అయినాయి కానీ కొత్త దందాలు మొదలు పెట్టకుండా చేశారు. ఆగిన ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్ రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికక్కడికి కేసులు. మొన్నటి దాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్. ఇప్పుడు వీళ్ళు బంధు పెట్టిన బాగానే ఉన్నది, మీరు కొత్త ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ దందాలు బంద్ చేసుకుంటారు, అది తెలిసిందే. కానీ మరి కాంగ్రెస్ నాయకులు కొత్త దందాలు మొదలు పెట్టద్దు కదా, గది చూసుకోరు జరా. దందాల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే, మిమ్మల్ని చూసి నేర్చుకున్న వాళ్ళే. దందాల కంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ కదా. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు కొత్త దందా వేసినట్టు చెప్తా అంటివి, నిన్ను చూసా వాళ్ళు దందాలు నేర్చుకున్నారు. నువ్వు పెట్టిన బెల్ట్ షాపులు చూసా వాళ్ళు ఇంకా బెల్ట్ షాపులను విస్తరించుకుంటా పోయింది. మీరు తోడుకోలే ఇసుక, మీరు తోడుకున్నదే వాళ్ళు ఇంకా ఎక్కువ తోడిండు. వాళ్ళది ఉన్నది మీది ఉన్నది, ఇద్దరిది ఉన్నది. ఇక మీరు వచ్చిందని అయ్యా మరి జర్ర జాగ్రత్త, ఇంకెక్కువ చేస్తారు మీరు ఇసుక దందాలు. కానీ ఏది కానీ మీరు ఏది చేసినా దాన్ని మొత్తం లూటీ చేసేదాకా చేస్తారు. వాళ్ళు అవినీతికి కిటికీలు తెస్తే మీరు దర్వాజాలు తెస్తారు ఏకంగా, అట్లుంటది. అవసరమైతే పెంకలు అన్ని ఇప్పేసి ఇల్లు కూడా ఇప్పే ప్రయత్నం చేస్తారు మీరు. రిజర్వాయర్ల పేరుతో అమ్ముకునేటోళ్ళు గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరబట్టారు. పాలమూరు ప్రాజెక్ట్ పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చివేశారు. ప్రధానంగా మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉద్దండాపూర్, కర్వేనా, వట్టం తదితర రిజర్వేర్ల పేరుతో అమ్ముకొని వేల కోట్లు సంపాదించారు. కొందరు చోటామోటా లీడర్లు ఇసుక బట్టీలకు అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కార్ ఆదేశాలతో ఈ మట్టి దందా బంద్ చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడికక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారన్న డేటాను పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు. మొత్తానికి మంచి పని చేసిలే, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అనే లేకుండా అందరు ఎమ్మెల్యేలు ఇసుక దందా, ఇసుక రవాణా, మొరెం అద్దుపద్దు లేకుండా ఎక్కడికక్కడ దొరికిపడేసింది. దీనివల్ల ఏంటంటే వాతావరణ సమతుల్యత దెబ్బతింటది. వాతావరణ సమతుల్యత దెబ్బతింటే ఒక్కసారి వాతావరణం మారిపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తానే కదా, ఊహించని వర్షాలు అటువంటివి మొదలైతాయి అన్నట్టు. ఏ భయంకరమైన ఇసుక, ఇదొకటి. కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కారణాల్లో ఇసుక దందా కూడా ఒకటి. ఏ విపరీతమైన ఇసుక దందా. నేరెళ్ళ దళితుడు పాపం మాల సామాజిక వర్గానికి సంబంధించిన వేణు కావచ్చు, వేణు అనే అబ్బాయిని 4 రోజులు భయంకరమైన టార్చర్ పెట్టినలాట. మాలనో మాదిగా వారు ఏ భయంకరమైన టార్చర్. ఇక అసలు బీర్ సీసాలు ఎక్కించినలాట. వీళ్ళకి ఎక్కితే బాగుండు, ఒక్కసారి పాలకులకు ఎక్కితే అది ఎట్లుంటుందో తెలుస్తుంది. లంగ పనులు చేసేది మీరు లంగ పనులు మీరు చేసి అడ్డుకున్నోనికి సంసారానికి పనికి రాకుండా కొట్టి చంపేళ్ళు అడగద్దా? లంగ పనులు ఎత్తాన్లు ఈ మానుకోండి అని అడగద్దా? కేటీఆర్ ఇలాకాలనే జరిగింది ఇదంతా. ఈ దందా అంతా కేటీఆర్ ఇలాకాల, కేటీఆర్ నియోజకవర్గంలో నేరెళ్ళ ఘటన అనేది చాలా దుర్మార్గమైన ఘటన. ఇప్పటి వరకు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం పడిపోతే అత్యంతగా సంతోషించేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేరెళ్ళ బాధితులే. 4-5 6 రోజుల పాటు వివిధ స్టేషన్లు తిప్పుకుంటూ కేటీఆర్కి వీడియో కాల్ చేస్తూ, వీడియో కాల్లో కేటీఆర్ను చూపిస్తూ వానికి బీర్ సీసాలు ఎక్కియమంటే బీర్ సీసాలు ఎక్కించుడు, కొట్టుడు, వారం రోజులాట. ఆఖరికి కోట్ల దగ్గరికి పోతే కోట్లే ఉలిక్కి పడేయాట. ఏంది ఇది మానవ చర్యనా, ఇది మృగాల చర్యనా అని. అగో ఇసుక మీద గంత క్రూరమైన చర్యలు కూడా జరిగినాయి అన్నట్టు. కేవలం ఇసుక కోసం లారీలు ఎక్కించి చంపిపడేసిండు. మళ్ళీ కేటీఆర్ నాకేం తెలియదు అంటాడు. ఈ పాపం అంతా తలగలేదని ఎందుకు అనుకుంటారు? మీ అయ్యి వచ్చిన కాలు జారిపడ్డాడు అట్లా అనుకుంటే తప్పు కదా. మీ డాడీ లాంటి ప్రాణమే అక్కడ నేరళ్ళ బాధితులది కూడా, మీ డాడీ లాంటి ప్రాణమే ప్రవళికది కూడా. మేమన్నీ చేసుకుంటూ పోతాం, మాకు అడ్డు అదుపు లేదంటే ప్రజాస్వామ్యంలో ఒక టర్మ్ పోతుంది కావచ్చు, ఇంకో టర్ముకు మాత్రం ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు. ఇక ఇప్పుడు అది అయిపోయింది, ఆ పాపం అంతా వండిపోయింది, వాళ్ళు ఓడిపోయింది. కానీ
ఇప్పుడు ఈ పాపంలో కాంగ్రెస్ వాళ్ళిగా పాపం పంచుకోకూరు. రేవంత్ రెడ్డి గారు మీరు గొప్ప బిజినెస్ మ్యాన్, కానీ మరి ఇంతకు మించి ఎక్కువ చేసినలా మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరు, అది గుర్తుపెట్టుకో.